స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద 10 కోట్లు కూడా ఆయన శాంక్షన్ చేయడం జరుగుతుంది. వాటికి సంబంధించిన శాంక్షన్స్ కూడా అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్స్ కూడా కలెక్టర్ గారి నుంచి త్వరలోనే తీసుకోబోతున్నాం. ఎక్కడెక్కడైతే ప్రజల అవసరాలన్నీ కూడా గుర్తించే కార్యక్రమంలో ఉన్నాం. ఇప్పుడు మేము ఈ రోజు కూడా తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏదైతే మనకు నిధులు ఇచ్చిందో 31 కోట్లు ఉన్నాయి. ఇప్పుడు మనకు దాదాపు 35 కోట్లు ఉంటే మనకు 31 కోట్లు ఇప్పుడు ఉన్నది మన దగ్గర. ఆ దానికి సంబంధించినటువంటి పనుల కొరకు ఇప్పుడు కలెక్టర్ గారు కానీ ప్రభుత్వం కానీ మనకి ఈ రోజు ప్రపోజల్స్ అడుగుతుంది. ఈ రోజు కూడా మేము అందరం స్థానికంగా ఉన్నటువంటి నాయకులము ప్రజలతో మమేకమై ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడైతే ఎవరి ప్రజల అవసరాలు ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా పట్టణంలో తిరగడం జరిగింది. ఏ పనులన్నింటినీ కూడా మేము ఇవాళ ఐడెంటిఫై చేయడం జరిగింది. అవన్నింటినీ కూడా ఇప్పుడు అధికారులతో చర్చించి అవే ప్రపోజల్స్ ను మేము ఇప్పుడు కలెక్టర్ గారికి పంపించి మరి ప్రభుత్వానికి పంపించి వాటిని కూడా ఈ 2-3 రోజులలో శాంక్షన్ తీసుకొని మరి ఇంత పెద్ద నిధులతోని మన మున్సిపాలిటీని డెవలప్ చేసుకునే కార్యక్రమాలు చేపట్టబోతున్నాం. ఎందుకంటే గతంలో మీరు చూసిరు శాంక్షన్స్ అంటే ఒక నాయకులకు లబ్ధి చేరే విధంగా వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కొరకో వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనాల కొరకో ఈ ఫండ్స్ వినియోగించి దుర్వినియోగం చేసిన సందర్భాలు ఉన్నాయి. కానీ నర్సాపూర్ పట్టణం చాలా ఏండ్లుగా అభివృద్ధికి దూరంగా ఉంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, రోడ్లు సరిగా లేవు, డ్రైనేజ్ సరిగా లేదు, చెరువుల మరమ్మతు కూడా సరిగా లేదు, మరి సుందరీకరణ అనేది ఎక్కడో వదిలేసారు. మరి ఇవన్నిటిని కూడా ఈరోజు పరిగణనలోకి తీసుకొని మీకు అందరికీ తెలుసు దీనికి సంబంధించిన ల్యాండ్ అనేది అవైలబిలిటీ ఉంది. దానికి సంబంధించిన ఇప్పుడు మినీ స్టేడియం అయితేనేమి, కమ్యూనిటీ హాల్కి సంబంధించిన ప్లేసెస్ అయితేనేమి, మరి మిగతా అన్ని కూడా అందుబాటులోకి రానున్నాయి త్వరలో. దానికి శాంక్షన్స్ వచ్చిన తర్వాత కూడా మీ అందరు మీడియా సమావేశం పెట్టి వాటన్నిటిని కూడా మీకు ఏ కార్యక్రమాలు చేయబోతున్నాం, ఏ పనులైతే నర్సాపూర్ పట్టణ ప్రజలకు అందజేయబోతున్నామో అవన్నీ కూడా మీ ముందు ఉంచుతాం. ఖచ్చితంగా మీ అందరికీ ఈరోజు మీ ముందర ఒక వాగ్దానం చేస్తున్నాం ఈ ప్రభుత్వం తరఫున. ఎందుకంటే అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం, వాగ్దానాలు చేసింది, వాగ్దానాలు నిలబెట్టుకునే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అనే ఉద్దేశంతో నర్సాపూర్ పట్టణాన్ని ఎంతో సుందరంగా తీర్చిదిద్దే కార్యక్రమం చేపట్టబోతున్నాం. 5 సంవత్సరాలు అనుకున్న లక్ష్యాన్ని ఖచ్చితంగా నెరవేరుస్తామని ఈ నగర ప్రజలకు, పట్టణ ప్రజలకు మేము వాగ్దానం చేస్తున్నాం.